హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. ఈరోజు కార్తీక పురాణము 6వ రోజు దీపదాన విధి మహత్యము. ఓ రాజశ్రేష్ఠ, ఏ మానవుడు కార్తీక మాస నెల రోజులు పరమేశ్వరుడిని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధం నీటితో భక్తిగా పూజించినో అట్టి వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసము అంతయు దేవాలయము నందుగాని దీపారాధన చేయునో వారికి కైలాస ప్రాప్తి వచ్చును. దీపదానం చేయుట ఎలాననగా, పైడి ప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి భక్తులు చేయవలెను. వరి పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిద వలె చేసి వక్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇవ్వవలెను. శక్తి కొలది దక్షిణం కూడా ఇవ్వవలెను. ఈ ప్రాకారముగా కార్తీక మాసమునందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రాకారమ గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ నెల రోజులు దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానము చేసిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమిచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మోక్ష ప్రాప్తి కూడా కలుగును. దీపదానం చేయువారు ఇట్లు వచించవలెను. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపస్తు కావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్సు సదామయ అని స్తోత్రము చేసి దీపదానం చేయవలెను. దీని అర్థము ఏమనగా, అన్ని విధముల జ్ఞానము కలుగు చేయునది, సకల సంపదలు ఇచ్చునది ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగునుగాక అని అర్థము. ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణులకు సమారాధన చేయవలెను. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకైనను భోజనము దక్షిణ తాంబూలనము ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుష్ ఆరోగ్యం కలిగి సుఖింతురు. దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు, దానిని వివరించెదను ఆలకింపమని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పడం మొదలుపెట్టెను. పూర్వకాలమున ద్రవిడ దేశమందొక గ్రామము కలదు. అందొక స్త్రీ కలదు. ఆమె పెండ్లి అయిన కొద్ది కాలమునకే భర్త చనిపోయిను. సంతానము గాని ఆఖరికి బంధువులు గాని లేరు. అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచు అక్కడనే భుజించుచు ఒకవేళ వారి సంతోషము కొలది ఏవైనా వస్తువులు ఇచ్చిన ఎడల ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగేడిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకు ఇస్తూ సీమంతుల ఇండ్లలో దాసి పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను. ఎంత సంపాదించిననేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా ధ్యానించుట గాని చేసి ఎరగదు. పైగా వ్రతము చేసేవారిని తీర్థయాత్రకు వెళ్ళే వారిని చూసి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడిని పిటికెడు బియ్యం కూడా పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచూ ఉండెని. అటుల కొంతకాలము జరిగెను. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకులకు సేవించుటకు బయలుదేరి మార్గమధ్యమున ఈ స్త్రీయున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడు ఆ గ్రామములోని మంచి చెడ్డను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడకు వెళ్ళి, అమ్మా, నా హితవచనము ఆలకింపుము. నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపుము. మన శరీరములు శాశ్వతాలు కావు, నేటి బుడగ వంటివి. ఏ క్షణంలో మృత్యువు మనలను తీసుకుపోయినో ఎవ్వరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన.
తల్లి, నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూసి మిడత దానిని తిందామని భ్రమించును, దగ్గరికి వెళ్ళి భస్మమవుతున్నది. అట్లనే మానవుడు కూడా ఈ తనువును శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కావున నా మాటలు ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా ఆర్జించిన ధనము ఇప్పుడైనను పేదలకు దాన ధర్మములు చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి వ్రతాధికములు చేసి మోక్షము పొందుము. నీ పాప పరిహార్థముగా వచ్చే కార్తీక మాసము అంతయు ప్రాతకాలమున నదీ స్నానము ఆచరించి దాన ధర్మము చేసి బ్రాహ్మణులకు భోజనము పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశించుచుండెను. ఆ వితంతువురావులు బ్రాహ్మణు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకొని ఆనాటి నుండి దాన ధర్మములు చేయుచు కార్తీక మాస వ్రతం ఆచరించుటయే జన్మరాహిత్యమై మోక్షము నొందెను. కావిన కార్తీక మాస వ్రతములో అంత మహత్యము ఉన్నది. ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమునందలి 6వ అధ్యయన పారాయణము సమాప్తము. ఓం నమఃశివాయ. ఇదండి ఈరోజు కార్తీక మాసంలో వినవలసిన 6వ అధ్యాయం. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి ఆ పరమేశ్వరుడి యొక్క పూర్తి ఆశీర్వాదాన్ని పొందండి. అలానే మీ యొక్క కామెంట్ని ఓం నమఃశివాయ అని చెప్పి మాకు తెలియచేయండి. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.